ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఏ పనులు చేయాలన్నా కూడా అధికార పార్టీ నాయకులు చేయాలి, ముఖ్యమంత్రి గారు చేయాలి, మంత్రులు చేయాలి. ఈరోజు మీరు గెలిచినా కూడా అక్కడ గత 10 ఏళ్లలో చేసింది శూన్యం. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎప్పుడు దేనికి పేర్లు ఉండేదనంటే అక్కడ ఎంత సెన్సిటివ్ ప్రాంతం, ఎంత ధనికులు ఉన్నారో అంతకు మించి వాళ్ళు ఒక 10% ఉంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అత్యధిక మంది బస్తీలలో పేదలు కూడా ఉన్నారు. ఆ పేదలకు ఎన్ని డబుల్ బెడ్రూమ్లు కట్టించారో అనేది లెక్క తీయండి బీఆర్ఎస్ పార్టీ నాయకులు. ఎంతమంది ఆ గస్తీలల్లా, ఆ గల్లీలల్లా ఎన్ని పక్కా రోడ్లు ఎంచిండ్రు, ఎన్ని నాలాలు శాశ్వతంగా కట్టిండ్రు, ఎన్ని వంతెనలు కట్టిండ్రు లెక్క తీయండి. కేవలం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చేసింది ఏంది అని అంటే సన్నిహితంగా సినీ సెలబ్రిటీలతో మెలగడం, అక్కడ ఆ సెలబ్రిటీలతో కలిసి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయడం, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో విచ్చలవిడిగా పబ్బులు, క్లబ్బులు, విచ్చలవిడిగా డ్రగ్స్ సరఫరా కావచ్చు, వివిధ వైన్ షాపులు మాటల పేరుతోటి ఆ నియోజకవర్గాన్ని ఒక అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా చేసిరు తప్ప అక్కడ పేద ప్రజలకు వీళ్ళు చేసింది ఏం లేదు.